అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, ఇది మరి మోడీ ఏం చేసినట్టు, అక్కడ యుద్ధం జరిగితే వీళ్ళు ఇక్కడ ఏం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. ఈ విషయంలో కూడా మనకు అర్థం కావాల్సిన విషయం, మనం హర్మోజ్ నుంచి బయటకు రావడం వల్ల ఇక్కడ మనకి ఆయిల్ కొరత ఏర్పడలేదు, పెట్రోల్ మీద ప్రైస్ పెరిగింది, అలాగే డాలర్ విషయంలో రూపాయి వాల్యూ తగ్గింది అని మాట్లాడుతున్నారే. ఏ దేశంలో ఎలా ఉన్నాయో పరిస్థితులు ఒక్కసారైనా సరే ఆ డేటా తీసుకునే ప్రయత్నం చేశారా? ఏ దేశాల్లో వాళ్ళ కరెన్సీ ఎంత తగ్గింది, అక్కడ పెట్రోల్ రేట్స్ ఎంత పెరుగుతూ ఉన్నాయి అనే విషయాలని ఏ దేశానికి సంబంధించిన పరిస్థితులను మాట్లాడారా? ఎంతవరకు మన దేశంలో ఏం చేశారు, ప్రధానమంత్రి ఏం చెప్పారు, ఏం కొనొద్దన్నారు, ఏం కొనమన్నారు, వీటి గురించే చర్చలు జరుపుతూ చేస్తున్న ఒక దుర్మార్గమైన క్రీడ అని నేను చెబుతాను. ఎందుకు అంటే ఇది హర్మోజ్ ఆగడం వల్ల ఆయిల్ కొరత రాలేదు భారతదేశానికి, అందువల్ల పెట్రోల్ రేట్స్ పెరగలేదు. ఎపిక్ నుంచి గల్ఫ్ దేశాలు ఎప్పుడైతే బయటకు వచ్చేసాయో, అంటే ఇండిపెండెంట్ గా చేస్తాము అన్నారో, ఈ గ్యాప్ లో అంటే ఇక్కడ నుంచి మిగతా కంట్రీస్ తో అగ్రిమెంట్స్ జరిగే లోపుగా జరుగుతున్న ఒక చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే ఇది. గల్ఫ్ దేశాల నుంచి మనకు రావాల్సిన ఆయిల్ అనేది మనకే కాదు అనేక దేశాలకి గల్ఫ్ ప్రొడక్షన్ తగ్గించింది. ఈ రోజు ఎపిక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ తగ్గించింది. అదే విధంగా భారత్ కూడా చేతులు కట్టుకుని కూర్చోలేదు. మరొక వైపు ఆల్రెడీ దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి గ్రీన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడంలో ముందుకు వెళుతూనే ఉంది. ఆ ప్రయోగాలు అన్నీ కూడా కీలక దశలో చేరుకున్నాయి. అనేక కంపెనీలు అనేక రాష్ట్రాల్లో వెలుస్తున్నాయి. దానికోసం ఆదాని లాంటి వాళ్ళని సగర్వంగా ముందుకు వెళ్లి మీరు పని చేయండి అని ప్రోత్సాహకాలు ఇస్తూ బలంగా ముందుకు నడుపుతోంది భారత్ మాత్రమే చేయాలి. పక్కనున్న దేశానికి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇవ్వడం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని నిలుపుకోగలిగినప్పుడు, ఇక్కడ ఉన్న వాళ్ళ మేధస్సుని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ శక్తిని వాడుకొని దేశ అవసరాల కోసం నిలబెట్టినప్పుడు మరొక దేశం మీద పూర్తిగా ఎక్కువగా ఆధారపడేలాంటి పరిస్థితులు ఉండవు అనే విషయంలో భారత్ తన సర్వ శక్తులని కూడా ఈరోజు కేంద్రీకృతం చేస్తున్నది అన్న విషయాన్ని మన ప్రజలకి కన్వే చేయడంలో అట్టర్ ఫ్లాప్ అవుతున్న పరిస్థితి వాస్తవమా కాదా? ఇదే మీడియా సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఒక సైడ్ నరేషన్, ఒక సైడ్ భావజాలం మాత్రమే వినిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఐక్యరాజ్య సమితిలో ఇంత పెద్ద చర్చ జరిగింది. ఇందులో పాకిస్తాన్ ఈనాడు ఇప్పటికిప్పుడే గెలవచ్చు, కానీ దీనికి తగిన మూల్యం అతి భారీగానే తీర్చుకునే అవకాశాలు ముందు ఉంటాయి.